వెల్కమ్ టు మోరా అంజీ 7 ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మన ఛానల్ పేరు వచ్చేసి మోరా అంజీ 7. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మన సెకండ్ భాగం వచ్చేస్తే రాజ్యాంగంలో ఫస్ట్ భాగం చెప్పినాము ఒక పాటుగా. సెకండ్ భాగంకి వచ్చేస్తే పౌరసత్వం గురించి చెప్పుకున్నాం. పౌరసత్వం రాజ్యాంగం ప్రారంభమైనప్పటి నుంచి పౌరసత్వం. రాజ్యాంగం ఎప్పుడు ప్రారంభమైంది? 1950 జనవరి 26 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి మనం ఇండియన్స్లో ఒక పౌరసత్వమే ఉంటుంది. అంటే యూనియన్గా ఉంది, రాష్ట్రాల యూనియన్ కాబట్టి ఒకటే పౌరసత్వం ఉంటుంది. మనం దీని మీద ఇంకో క్వశ్చన్ వేస్తున్నాం. మీకు క్వశ్చన్ ఎవరైనా తెలిస్తే ఆన్సర్ రాయండి. ఇతర దేశాలలో రెండు పౌరసత్వాలు కలిగిన దేశాలను రాయండి మీరు. దాని గురించి పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చిన కొందరు పౌర హక్కులు అయితే మనము 1947లో ఒక అఖండ భారత్ను విభజించడం జరిగింది. వచ్చేసి పాకిస్తాన్గా విడిపోయిన తర్వాత అక్కడ ఉన్న కొందరు ఇక్కడ రావడం, ఇక్కడ ఉన్న కొందరు అక్కడ వెళ్ళడం జరిగింది. అయితే పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళకు కొన్ని ఇయర్ కొంచెం హక్కులు కల్పించడం జరిగింది కొందరికి. దానికోసం ఏ ఆర్టికల్ 6వ ఆర్టికల్ చెప్తుంది అన్నట్టు. అయితే పాకిస్తాన్కి వలసపోయిన వారి హక్కులు మన నుంచి ఎట్లయితే వాళ్ళ నుంచి ఎట్లయితే వలస వచ్చిందో మన నుంచి కూడా కొందరు వెళ్ళిపోవడం జరిగింది. అంటే భారతదేశం నుండి పాకిస్తాన్కి వలసపోయిన వాళ్ళు. మరి వీళ్ళకి ఎందుకు చేయాలి? 7వ ప్రకటన ప్రకారం అంటే ఇక్కడ నుంచి పోయిన వాళ్ళ హక్కులు కూడా మనం కాపాడాల్సిన విధి మన భారత ప్రభుత్వం పైన ఉండే. అందుకోసం ఒక ఆర్టికల్ అవసరమైంది. ఆ ఆర్టికలే 7th ఆర్టికల్ పాకిస్తాన్కు వలసపోయిన వారి హక్కుల గురించి తెలియజేస్తుంది. అయితే ఈ భారత సంతతికి చెందిన ఇతర దేశాలను నివసిస్తున్న వ్యక్తుల పౌర హక్కులు మనకు భారతదేశాలకు చెందిన వాళ్ళు చాలామంది ఎడ్యుకేషన్ కోసం, ఉద్యోగాల కోసం ఇతర దేశాలు పోతుంటారు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, అలాగే జర్మనీ, ఇంకా వచ్చేసి ఇంకా చాలా సౌత్ కొరియా, ఇంకా ఇతర రష్యా, చైనా, నేపాల్, దుబాయ్, ఇలాంటి ఇంకోటి థాయిలాండ్, ఇలాంటి అన్ని దేశాలకు వలసపోతున్నారు. వాళ్ళకి చెందిన ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ హక్కుల కోసం కూడా ఒక ఆర్టికల్ మనం చేసుకోవడం జరిగింది. అదే భారత సంతతికి చెందిన ఇతర దేశాల్లో వస్తున్న వ్యక్తుల పౌర హక్కులు. ఎందుకు సార్ అంటే ఆ దేశాలలో మన వాళ్ళ మీద ఎక్కువ హింసాయుతమైన దాడులు జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు బంగ్లాదేశ్లో మైనర్ల మీద హక్కులు జరుగుతున్నది, కానీ దాని కండిషనే ఉంది భారత్. అట్లా ఇతర దేశాల్లో మన ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా ఏమైనా దాడులు జరిగినప్పుడు మన దేశం మన పౌరులు అక్కడ పోయి వాళ్ళ పౌరసత్వం తీసుకున్న మన మూలాలు మొత్తం మన భారతదేశంలో ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం రక్షణగా 8th ఆర్టికల్ మనకు సపోర్టింగ్గా ఉంటుంది. అదే రాజ్యాంగంలోని 8th ఆర్టికల్ సంబంధించింది. అయితే స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని పొందిన వ్యక్తుల పౌరుల హక్కులు పౌరులు కాకుండా అంటే స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని పొందిన వ్యక్తుల పౌరులు కాకుండా అయితే స్వచ్ఛందంగా మనకు వచ్చేసి విదేశీ పౌరసత్వం పొందుతారు. వాళ్ళ హక్కులు అంటే వాళ్ళు పొందుతారు స్వచ్ఛందంగా. ఆ దేశ ప్రభుత్వాలకు లోబడి వాళ్ళ హక్కులను ఉంటుంది. మన దానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆయన వచ్చేసి మనం విదేశీ పౌరసత్వం పొందిన వ్యక్తిగానే చూడడం జరుగుతుంది. 10వ ఆర్టికల్ వచ్చేసి పార్లమెంట్ చట్ట ప్రకారం పౌర హక్కుల క్రమబద్ధీకరణ. మనము ఏదైనా మనకు హక్కులు కల్పించాలంటే భారతదేశంలో ఒక అత్యున్నతమైన వ్యవస్థ ఉంది, అదే పార్లమెంటు. పార్లమెంట్లో ఏది ఉంటుంది? లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి కలిపి ముగ్గురిని కలిపి మన పార్లమెంట్గా చెప్పొచ్చు. ఎందుకు రాష్ట్రపతి గారిని కూడా చేస్తున్నాం అంటే మనం పార్లమెంట్లో చట్టాలు రాజ్యసభ, లోక్సభ చేసిందని మనకు రాష్ట్రపతి గారు ఆమోదించాల్సి ఉంటుంది. ఆమోదిస్తేనే బిల్లు యాక్ట్గా ఇంప్లిమెంటేషన్ అవుతుంటుంది. అందుకే ఏం చేస్తాం, మనం పార్లమెంట్లో చట్ట ప్రకారం పౌర హక్కులను తెచ్చుకోవడం జరిగింది, క్రమబద్ధీకరించుకోవడం జరిగింది. 3వ భాగం వచ్చేసి రాష్ట్రము రాజ్యం యొక్క నిర్వచనం. అసలు రాజ్యం అంటుంది రాష్ట్రము రాజ్యం యొక్క నిర్వచనం అంటే రాజ్యం అంటే ఎవరు? రాజ్యంలో ఉండేది ప్రజల యొక్క హక్కు. ప్రజలనే రాజ్యంగా చెప్పొచ్చు. ప్రజలు లేకుండా హక్కులను రాసారనొచ్చు. ఏమన్నా అంటారు? ఉట్టి రాజ్యమే ఉంది, ఒక రాజే ఉన్నాడు, అతనికి ఏమన్నారు? అతనికి రాజ్యం అన్నారు. ఎందుకంటే పరిపాలన చేయడానికి ఒక వ్యవస్థ కావాలి, మంత్రులు కావాలి, ఆయన కింద పురోహితులు కావాలి. అంటే పాతకాలంలో యాన్సియంట్ హిస్టరీ తీస్తే ప్రజెంట్ అయితే వచ్చేసి ఒక మంత్రివర్గం కావాలి, ఒక ప్రధానమంత్రి కావాలి, మంత్రివర్గం కావాలి, సపోర్ట్ మంత్రివర్గం కావాలి, క్యాబినెట్ వర్గం ఉండాలి, సహా క్యాబినెట్ వర్గం ఉండాలి, సహా క్యాబినెట్ మంత్రులు ఉండాలి. ఇట్లా మొత్తం అందరి వ్యవస్థ కలిసి ఉమ్మడిగా శాసనాలు ఒక పార్లమెంట్ ఉంటుంది. రాజ్యసభ, లోక్సభ 545 మంది లోక్సభ, 250 మంది రాజ్యసభలో ఉంటారు. మనకు వచ్చేసి అట్లా వీళ్ళందరూ కలిసి ఒక శాసనాలను క్రోడీకరించి చేసేది రాజ్యంలో ఉండేవాళ్ళు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకుండా అంటే
మనకు ప్రాథమిక హక్కులు చాలా ఇచ్చినాయి. మనకి ఇప్పుడు అన్ని ప్రాథమిక హక్కులే వస్తుంటాయి. అవన్నీ ప్రాథమిక హక్కులు ఉన్నాయి సార్, ఇతరులకు హాని చేయొచ్చు అంటే లేదు. నీకు నీ హక్కులకు ఎవరికైనా భంగం కలిగినప్పుడు మనము న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ తలుపు తట్టవచ్చు. సార్ నా హక్కులకు భంగం కలిగించిండు, పలానా వ్యక్తి నన్ను దూషించిండు, ద్వేషించిండు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా కులం పేరు పెట్టి దూషించిండు, లేకపోతే మా మతం పేరు పెట్టి దూషించిండు, మనం అనాగరికులను దూషించిండు, మమ్మల్ని ధనిక భేదాన్ని దూషించిండు, ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అలా ఉండడానికి నీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకుండా ఉండడానికి ఒక అధికారం ఉంది. దాని విషయంలో అస్పష్టంగా ఉన్న శాసనాలు ఏమైనా అస్పష్టంగా ఉంటాయో శాసనాలు, వాటి విషయంలో 13వ ఆర్టికల్ నీకు బాధ్యత వహిస్తుంది. చట్టం ముందు అందరు సమానతలే. అవును, చట్టం ముందు అందరు సమానతం అంటే ధనిక పేద మత తేడా ఏది ఉండదు. మతంలో విషయంలో కానీ ఏదైనా కానీ ఈ పేదోడు ధనికుడు అనేది ఉండదు. చట్టం ముందు అందరు సమానతలే, సమానంగా న్యాయం జరుగుతుంది. ఉదాహరణకు కోర్టులో పోతే అతనికి ఒక శిక్ష, ఇంకొకరికి ఇంకో శిక్ష ఉండదు అతనికి. అందుకే చట్టం ముందు అందరు సమానలే. శిక్ష విషయాల్లో కూడా అందరికీ సమానంగానే వర్తిస్తుంది. ఒక ఆర్టికల్ తీసుకుంటే అది అందరికీ ఆయనకు లభించే ఏ వసతులైనా ఆ చట్టం ముందు అందరు సమానత్వంగానే ఆశించవచ్చు. ఇప్పుడు ఒక విలేజ్లో ఒక బావి ఉంది, ఆ బావిలోకి తీసుకొని అంటే మామూలుగా వాటర్ అందరికి వస్తుంది, బోరింగ్ కొడితేనే వాటర్ వస్తుంది. అలాగే చట్టం ముందు కూడా సమానత్వం వర్తిస్తుంది 14వ ఆర్టికల్ ప్రకారం. 15వ ఆర్టికల్ వచ్చేసి మతము, జాతి, కులం, లింగం, జన్మస్థలం నిషేధం ఆధారంగా వ్యక్తుల మత భేదం చూపించరాదు. మతం ఆధారంగా వచ్చేసి హిందూ, ముస్లిం, పార్సీ, బౌద్ధం, జైనం ఇలా మతాల ఆధారంగా ఏది క్రిస్టియన్ ఇట్లా ఈ మతాల ఆధారంగా భేదం చూపించకూడదు. అయితే జాతి ఇది ఆ జాతి ఈ జాతి అని జాతి పేరుతో ఎవరిని దూషించకూడదు. కులం పేరుతో ఎవరిని దూషించకూడదు. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ హక్కులు అంటే యాక్ట్ చేసిండ్రు. వచ్చేసి మనకు దానికి సంబంధించింది జన్మస్థలం ఆధారంగా. నీ జన్మస్థలం ఏదో అంటే విలేజ్ లెవెల్లో పుట్టినవు రానకూడదు. ఎందుకంటే ఎవరన్నా అంటే ఏమవుతుంది 15వ ఆర్టికల్ మధ్య 15వ ఆర్టికల్ ప్రకారం అతనికి ఆన్సర్ అంటే జవాబుదారితనంగా అడగడానికి వీలుంటుంది. అది వచ్చేసేదే ప్రాథమిక హక్కుల్లో 15వ ఆర్టికల్ చెప్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో సమాన అవకాశాలు కల్పించడం. ప్రభుత్వ ఉద్యోగులు అందరికి సమానంగానే ఉంటుంది. అయితే ఒక వర్గము అట్లాని కాదు, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వచ్చేసి అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కూడా చెప్తున్నాం. అలాగే ఈబీసీ అని ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చెప్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగం అనేది అందరికీ సమాన అవకాశాలను కల్పిస్తుంది. అది చూసేదే 16 ఆర్టికల్ 16 ప్రకారం. అంటరానితనం రద్దు. మనకు ఇంతకుముందు అనాగరిక జీవనంలో మనకు యాన్షియంట్ హిస్టరీలో ఎలా ఉందంటే కుల మతాల మధ్య సామరస్యం లేకుండా మనకు వచ్చేసి క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు అని ఉండి వాటిపై 3 కులాలకు శూద్రులు అనే వాళ్ళు సామాజిక సేవ చేస్తుంటే అనగారిన కులం అనేది తొక్కబడి అణిచివేయబడిన మనం ఏరియా నుండి మనం వచ్చినాం. ఆ స్వతంత్రం వచ్చినాక వాళ్ళందరి భావాలు హావభావాలు పరిగణలోకి తీసుకొని ఏ ఒక్క కులము ఏ ఒక్క అనగారిన కులము మతం ఆధారంగా అంటరానితనం అని మీరు పక్కకు తోసేయకూడదని మనం ఒక ఆర్టికల్ సృష్టించుకోవడం జరిగింది. ఆర్టికల్ తీసుకున్నాం 17 ఆర్టికల్. అదే బిరుదులు రద్దు. అయితే అప్పట్లో ఏం చేసేదంటే రాజులు ఉండే కాలంలో ఏం చేశారంటే వాళ్ళకి నచ్చిన వారు రాజబహదూర్ ఇంకా రాజా ఇలాంటి బిరుదులు ఇచ్చేవారు. ఆ బిరుదులు 18 ప్రకారం రద్దు అయింది. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం చట్టం ముందు అందరూ సమానలే, మతం, జాతి, కులం ఆధారంగా ఈ రాజబహదూర్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళా పాత యాన్షియంట్ హిస్టరీకి పోయి మనం అనగారిన కులాల మీద పెత్తనం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ బిరుదులను రద్దు చేసుకోవడం జరిగింది 18వ ఆర్టికల్ ప్రకారంగా. మన ఛానల్ వచ్చేసి మోర్ అందిసేవాడి. ఈ ఛానల్ ప్రకారం మీరు సబ్స్క్రైబ్ ఆల్ బెల్ బటన్ ఆల్ ఉంటుంది. మనం ఇలాంటి టాపిక్స్ మీ జాబ్ సాధించడంలో నా పాత్ర కూడా అంటే మన వీడియో పాత్ర కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. నేను చేసే వీడియో ప్రతి ఒక్కటి మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ మోరా అంజీ.